కూటమి సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రజా గాయకుడు దేవిశ్రీ మండిపడ్డారు. బాబు బడ్జెట్తో పేదలకు ఒరిగేదేమీ లేదని, హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు ఎక్కడున్నాయని తన పాట ద్వారా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. బడ్జెట్తో కనికట్టు చేశావంటూ తనదైన శైలిలో పాట రాశారు. ప్రజా గాయకుడు దేవిశ్రీతో విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంకెల గారడి బడ్జెట్ని ప్రజాగాయకుడు దేవిశ్రీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజలకు ఒరిగేదేమీ లేదంటూ చంద్రబాబు చేసినటువంటి కనికట్టు మాయాజాలంపై తన శైలిలో పాట రాశారు. ప్రస్తుతం దేవిశ్రీ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. దేవిశ్రీ గారు, పాట ఎందుకు రాయాల్సి వచ్చింది? ఏమని రాశారు? పాటకు ఉన్నటువంటి భావం అంకెల గారిడే సార్, అందుకే నేను రాశా. బాబు నీ బడ్జెట్టు చేసినావులే కనికట్టు, బాబు నీ బడ్జెట్టు చేసినావులే కనికట్టు, ఉంటే రాదు పెసరట్టు వేస్తున్నా నీపై ఒట్టు, ఉంటే రాదు పెసరట్టు వేస్తున్నా నీపై ఒట్టు, బాబు నీ బడ్జెట్టు చేసినావులే కనికట్టు, బాబు నీ బడ్జెట్టు చేసినావులే కనికట్టు, ఉంటే రాదు పెసరట్టు వేస్తున్నా నీపై ఒట్టు. నీ పాలనలోన ఆంధ్రదేశము అప్పుల పాలాయే, అన్నపూర్ణ లాంటి రాష్ట్రము కరువుతో అల్లాడే, కోతి గెంతితే సాయిపు తీసుకున్న చందంగా, కోతి గెంతితే సాయిపు తీసుకున్న చందంగా, నీ పాలనలో నా రక్షణ లేదు, నీ పాలనలో నా రక్షణ లేదు, ఇది మా కర్మేనా. బాబు నీ బడ్జెట్టు చేసినావులే కనికట్టు, బాబు నీ బడ్జెట్టు చేసినావులే కనికట్టు, కొంటే రాదు పెసరట్టు వేస్తున్నా నీపై ఒట్టు, కొంటే రాదు పెసరట్టు వేస్తున్నా నీపై ఒట్టు. నీ పాలనలో నా రైతన్నలకు గిట్టుబాటు ధర లేదు, నీ పాలనలో నా రైతన్నలకు గిట్టుబాటు ధర లేదు, పరిపాలనలో నా రైతన్నలా నడ్డి విరిసినావు, పరిపాలనలో నా రైతన్నలా నడ్డి విరిసినావు. మెంగ మెతుకు లేదంటే మీసాలకు సెంటెందుకు, మెంగ మెతుకు లేదంటే మీసాలకు సెంటెందుకు, మాయ మాటలు దొంగ మాటలు ఎన్నో చెప్పావు బాబా, మాయ మాటలు దొంగ మాటలు ఎన్నో చెప్పావు. బాబు నీ బడ్జెట్ చేసినావులే కనికట్టు, బాబు నీ బడ్జెట్ చేసినావులే కనికట్టు, కొంటే రాదు పెసరట్టు వేస్తున్నా నీపై ఒట్టు, కొంటే రాదు పెసరట్టు వేస్తున్నా నీపై ఒట్టు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ బడ్జెట్లో యాడున్నాయి బాబు చంద్రబాబు గారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ బడ్జెట్లో యాడున్నాయి. ఉచిత బస్సులు నిరుద్యోగులకు ఉపాధి ఏమయ్యింది, ఉచిత బస్సులో నిరుద్యోగులకు ఉపాధి ఏమయ్యింది. పొయ్యి కిందకి లేదంటే పొయ్యి మీదకి లేదంటే పొయ్యి కిందకు ఇస్తాడమ్ము, పొయ్యి మీదకు లేదంటే పొయ్యి కిందకు ఇస్తాడమ్ము. ఆంధ్రదేశాన్ని నట్టేట ముంచిపోతున్నాడమ్ము, ఆంధ్రదేశాన్ని నట్టేట ముంచిపోతున్నాడమ్ము. బాబు నీ బడ్జెట్ చేసినావులే కనికట్టు, బాబు నీ బడ్జెట్ చేసినావులే కనికట్టు, కొంటే రాదు పెసరట్టు వేస్తున్నా నీపై ఒట్టు, కొంటే రాదు పెసరట్టు వేస్తున్నా నీపై ఒట్టు, కొంటే రాదు పెసరట్టు వేస్తున్నా నీపై ఒట్టు అంటూ మరి ఈరోజు ఈ పాట రాయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాల కోరు, గతంలోనే నేను అబద్ధాలు రాయడా చంద్రబాబు నాయుడు అనే పాట ప్రపంచవ్యాప్తంగా అది మీ అందరికీ తెలిసిందే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ఇప్పటికైనా నిరూపించుకోవాలి, కానీ నిరూపించుకోలేని పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చేతులు ఎత్తేశారు. కాబట్టి ఇదంతా అంకెల గారడని నేను నమ్ముతా ఉన్నా, అందుకు పాట రాశా. బడ్జెట్ అంతా కూడా పూర్తిగా అంకెల గారడి. చంద్రబాబు రెగ్యులర్గా చేసేటువంటి కనికట్టు మాయాజాలాన్ని ఈసారి కూడా బడ్జెట్ రూపంలో చూపించారు. పేదలకు ఈ బడ్జెట్ ద్వారా ఒరిగేది ఏమీ లేదని ఉత్తరాంధ్ర ప్రజా గాయకుడు దేవిశ్రీ తన యాస భాషలో చంద్రబాబు తీరుని ఎండగట్టారు.
వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.